హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదండి, తమ్నైల్లో చూసే ఉంటారు కదా, ఇల్లు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ఇల్లు అయితే మాకు అంతగా నచ్చలేదు. అదీ కాక కూడా ఇల్లు మాకు సామాన్లు అనేటివి అస్సలు పట్టలేదు. మేము చూడకుండా అయితే ఇల్లు తీసుకున్నాము. వేరే వాళ్ళు ఇలా ఇల్లు ఉంది అని చెప్పగానే అయితే మేమైతే తీసుకున్నాము. అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇల్లు అయితే మొత్తం చూడనివ్వరండి. బయట నుంచి తీసైతే తీసుకున్నాము. వచ్చి చూడగానే ఇల్లు అయితే చిన్నదిగా అనిపించింది. కానీ ఇంట్లో సామాన్లు ఏమి అస్సలు పట్టలేదు. అందుకోసం ఇల్లు షిఫ్టింగ్ అనేది చేస్తున్నాము. ఇల్లు ఎక్కడ తీసుకున్నాం, రెంట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడైతే ఇల్లు మొత్తం కూడా ఇంకా ఎల్లుండి అయితే గురువారం ఏకాదశి. ఆ ఏకాదశి నాడైతే అంటే అక్కడికి వెళ్ళి గృహప్రవేశం అనేది చేస్తామండి, పాలు పొంగించడము. అందుకనే నేనైతే 2 డేస్ ముందు నుంచి అన్నీ సర్దుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ కొన్ని వచ్చి అలానే బస్తాలు అనేటివి తెచ్చినప్పటి నుంచి అలానే ఉన్నాయి. ఇప్పుడైతే కిచెన్లో వస్తువులు కొన్ని అయితే అన్నీ తీసేసి బట్టలు అన్నీ తీసేసాను. 2 పిల్లలు ఉన్నప్పుడైతే సర్దుకోవడం కానీ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కానీ చాలా రిస్క్ అనిపిస్తుందండి. అదీ కాక ఈ 2 డేస్లో మొత్తం సర్దుకోవాలి, ఇల్లు క్లీన్గా పెట్టాలి కదా. మా బాబుకి కూడా హెల్త్ బాగలేకుండా అయితే వచ్చింది. వాడిని చూసుకుంటూ పాపను చూసుకుంటూ ఇంట్లో అన్నీ చూసుకుంటూ ఇలా అయితే నేనైతే మొత్తం అయితే చేసేసానండి. ఇంకా అయితే 2-3 బస్తాలకైతే ఉన్నాయి దేవుడి పటాలు. ఇంక వెళ్ళేటప్పుడు అన్నీ తీసి పెడదామని చెప్పేసి అయితే ఉంచాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ కట్టేసి అయితే నేను బెడ్రూమ్లో ఒక సైడ్ అనేది పెట్టేశాను. బాబు ఆడుకుంటూ ఉంటాడు కదా, అందుకోసమని ఇలా అయితే మొత్తం పెట్టేశానండి. అది కాకుండా కూడా ఇన్ని రోజులు వీడియో ఎందుకు రాలేదంటే ఇల్లు ఎత్తుక్కోవడం చాలా ప్రాసెస్ అయితే జరిగిందండి. చాలామందికి అయితే చెప్పాము ఇల్లు చూడమని చెప్పి. ఇలా చూడమని చెప్పగానే చాలామంది చూశారు. కానీ కొన్ని ఇల్లులు నచ్చలేదు. కొన్ని అయితే రెంట్ అనేది ఎక్కువయింది. అందుకోసమనే తీసుకోలేదు. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాం, రెంట్ ఎలా అంటే ఎంత పడింది, ఏంటి, అడ్వాన్స్ ఎంత, ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు మొత్తం చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అయితే. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో మొత్తం ఎలా ఖాళీ చేశాను, ఎలా పడ్డాయి అనేది అయితే చూపించాను. చాలామందికి ఖాళీ చేసేటప్పుడు అయితే చాలా బాక్సులు అవన్నీ కొంతమందికి తెలియదు. మేమైతే పెద్ద పెద్ద బస్తాలు అయితే 5 బస్తాలకైతే కట్టేసి బాక్సెస్కి అన్నిటికైతే సెట్ చేసి పెట్టేసుకున్నాము. మా ఇంటి పక్కనైతే ఇంకొకరైతే ఉంటారు, వాళ్ళొక్కటేనండి. మా ముందింటోళ్ళు ఖాళీ చేసేసారు, మేము ఖాళీ చేసేస్తాం కదా, ఇంకా వాళ్ళొక్కటే ఉన్నారు. చూస్తున్నారు కదా, మా బాబు అయితే కూలర్ కూడా ఇంచేశాడు. దాని ఇంకా ఫ్యాన్ అంతా సెట్ చేసి పెట్టుకోవాలి. చాలా వరకు అయితే అంతా ఖాళీ చేసేసాను. ఇంటికి వెళ్ళినప్పుడైతే షార్ట్గా అయితే వీడియో అనేది తీసామండి. కానీ మీకు లాంగ్ వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను. ఈ వీడియో చూడండి. మేము వెళ్ళినప్పుడు చూసిన తర్వాత మా హస్బెండ్ నా కోసం వీడియో అనేది తీశారు. ఇదండి ఇల్లు అయితే చాలా బాగుంది. చాలా అంటే బయట నుంచి కూడా క్లైమేట్ చాలా బాగుంది. గాలి నీళ్ళు వస్తే చాలండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకి చాలా బాగుంది. కిందింటి వాళ్ళు కూడా చాలా బాగా మంచిగా రెస్పాండ్ అనేది అయ్యారు. 2 బెడ్రూమ్స్ అయితే తీసుకున్నాము. రెంట్ ఎంత పడింది, ఈ ఇల్లు ఎక్కడ తీసుకున్నాము ఏంటి అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. కానీ మీకు వీడియో చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే దీన్ని కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టయితే వీడియో అనేది పెడుతున్నానండి. మీకు ఈ ఇల్లు నచ్చింది, ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇల్లు ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.